ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఆయన ఒక సమాధానం తర్వాత మాట మార్చని మీరు అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే యేసు తెలియకుండా నీతిగా న్యాయంగా యథార్థంగా బతకాలి. ఏంటండి ఈ టార్చర్ నాకు సార్ నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వచ్చేస్తున్నారు. ఎంతసేపు ఈయన మాట నేను మొదలు పెట్టాను మళ్ళీ ఎత్తుకుంటాడు అసలు. రైట్, మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. హేమన్ గారు కాసేపు మీరు చెప్పండి. ఇప్పుడు పాస్టర్ హేమన్ గారు చెప్పింది ఏంటంటే యేసు తెలియకుండా పుట్టి చనిపోయిన మానవ జాతి ఉంది, వీళ్ళకి తీర్పు ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చేసిన దయచేసి ఆగండి, మీరు కంప్లీట్ చేయండి. అదే నన్ను అసలు ఎందుకండి ప్రతిసారి చెప్తారు, కంప్లీట్ చేయండి. ఈసారి ఇలా చేస్తే మాత్రం ఆపేద్దాం, డిస్కషన్ ఆపేద్దాం. ఎందుకంటే నాకు ఒక ఫ్లోలో చెప్తున్నా కదా నేను. మీరు చెప్పండి, మీరు చెప్పండి, అట్లా కాదు, దయచేసి ఆగండి ప్లీజ్, మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి మనసాక్షిని బట్టి వాళ్ళు చేసిన కర్మలను బట్టి వాళ్ళకి తీర్పు ఉంటుంది. యేసు తెలియకుండా పుట్టి చనిపోయిన వాళ్ళు, యేసు పుట్టిన తర్వాత కూడా యేసు అనే ఒక వ్యక్తి గురించి తెలియడానికి ప్రపంచానికి చాలా సంవత్సరాలు పట్టింది కదా. అంటే ఈయన చెప్పిన లెక్కలో యేసు పుట్టిన తర్వాత కూడా యేసు గురించి తెలియకుండా చనిపోయిన వాళ్ళకి అదే లెక్క ప్రకారం ఇప్పుడు ఈ విధానం తీసుకుందాం. యేసు గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన మంచి చెడులను బట్టి వాళ్ళకి పనిష్మెంటు లేకపోతే వాళ్ళకి ప్రమోషన్ ఏదో ఉంటుంది అనుకుందాం. ఇక్కడ ఎవరికి అన్యాయం జరగదు కదా, ఎవరు చేసిన మంచి చెడులను బట్టే వాళ్ళకి తీర్పు అనేది ఇక్కడ అన్యాయం జరగదు. కానీ ఒక్కసారి యేసు అనే మాటని చెవిన పడితే, బైబిల్ గురించి నీకు తెలిస్తే, యేసుని నమ్ముకోవాలి అని ఎవరైనా నీకు ప్రచారం చేస్తే కనుక అప్పుడు నీ మంచి చెడులు కౌంట్ అవ్వవు. ఇంకా నువ్వు యేసుని నమ్మావా లేదా అనే దాన్ని బట్టి శిక్ష. ఇక్కడ అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు యేసుని పరిచయం చేయకండి ఎవరికి. అప్పుడు ఎవడి మంచి చెడులను బట్టి వాడు శిక్ష పొందుతాడు, తీర్పు పొందుతాడు. కానీ మీరు కంప్లీట్ 5 నిమిషాలు మాట్లాడారండి, దాదాపు 10 నిమిషాలు మాట్లాడారు కంప్లీట్. ఇప్పుడు యేసుని పరిచయం చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు పరిచయం చేస్తానండి, మీరు ఎందుకు మారాలి అసలు మాత్రం? ఇప్పుడు మీకు ఒక విశ్వాసం సంబంధం లేదు, సరిపోతుంది. మీరు చిన్నప్పటి నుంచి ఒక విశ్వాసంలో పెరిగారు, మీరు ఇక్కడ పుట్టాలని మీరు కోరుకోవాలా. ఒకవేళ వీళ్ళు వేసే దేవుడు అయితే మిమ్మల్ని ఇక్కడ పుట్టించిన వాళ్ళ దేవుడే కదా. చిన్నప్పటి నుంచి మీకు ఒక మతం ప్రాక్టీస్ చేయడం అలవాటు ఉంది కదా, మీ తల్లిదండ్రులు, మీ చుట్టూ సమాజం, మన ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి మన రిచువల్స్ ఇన్ని ఇక్కడ మనం ముడిపడి ఉంటాయి కదా. వీటన్నిటిని సడన్ గా వదిలేసి ఎట్లా మారరు కదా. కాబట్టి ఇక్కడ ప్రమాదం ఏంటి? యేసు గురించి పరిచయం చేయటం. వీళ్ళు అసలు యేసు గురించి పరిచయం చేయటం, ప్రచారం చేయటం లేకపోతే వీడు చేసే మంచి చెడులను బట్టే వాడికి తీర్పు ఉంటుంది. కాబట్టి యేసుని వీళ్ళు ప్రచారం చేయడం ఆపేస్తే వీళ్ళు చెప్తున్న సిద్ధాంతం ప్రకారం ఇక్కడే న్యాయం జరిగింది. అంటే వీళ్ళు యేసుని ప్రచారం చేసి పాపం చేస్తున్నారు. రైట్, మీరు చెప్పడం అయిపోయింది కదా. రైట్, ఇప్పుడు మీరు చెప్పండి, అడగండి. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను ఏ తప్పు చేయలేదు, ఇందాక కూడా అడిగినా కదా, నేను ఏ తప్పు చేయలేదు, యేసుని నమ్మా, బైబిల్ నమ్మా, ఏం చేయాలి, నాకేమైతుంది, నేను ఏమైతా, నేను నమ్మలేదు, మీరు ధర్మశాస్త్రం నమ్మలేదు, బైబిల్ నమ్మలేదు. మీరు రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం చూసాం అనుకోండి, 13-14 అక్కడ రాయబడి ఉందండి. రోమిలికి మీరు మరి మధ్యలోకి వస్తున్నారు. 2:13-14 ఏమో తెలుసా అండి? ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు. ధర్మశాస్త్రం వినువారు అంటే ఎవరో? మేము. ధర్మశాస్త్రం వినేవాడు దేవుడు తీసుకోవట్లేదు ఆయన రాజ్యానికి. ఏమని రాయబడం తెలుసా అండి? ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడతారు. అనుసరిస్తే సరిపోతుంది. క్రైస్తవులందరూ పరలోకం వెళ్ళరండి. క్రిస్టియానిటీ అంతా కూడా పరలోకం అంటే అబద్ధం. క్రీస్తుని అంగీకరించినటువంటి వాడు కూడా నీతి న్యాయంగా బ్రతికి వాక్యానుసారంగా జీవించిన వాడే దేవుని రాజ్యానికి వెళ్తాడు. ఓకే, ఇప్పుడు యేసును లేకపోతే బైబిల్ని నమ్మకుండా, క్రీస్తుని నమ్మకుండా నేను యథార్థంగా నిజాయితీగా జీవిస్తే నేను ఎడిగిపోతాను. సమాధానం బైబిల్ చెప్తుంది. అయితే బైబిల్ అర్థం కాకండి చాలా అపార్థమైందండి క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అపార్థం అవ్వడానికి కారణం ఏంటో తెలుసండి? వాక్యం అర్థం అవ్వడంలో సరిగ్గా వాళ్ళు లేకపోవడం. మీరు చెప్పండి, నేను చెప్తున్నాను. దానికి మీ ఆన్సర్ రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనం చూడండి. బైబిల్ తెలియకుండా చాలా నీతిగా బతికి, న్యాయంగా బతికి, పరిశుద్ధంగా బతికిన వాళ్ళని కూడా దేవుడు కనికరిస్తాడని మీరు అడుగుతున్నారు. వాక్యం చెప్తుంది చూడండి. రోమిలికి రాసిన పత్రిక 14 వచనం, ధర్మశాస్త్రం లేని అన్ని జనులు, అంటే ధర్మశాస్త్రం తెలియని అన్ని జనులు చూడండి, స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండు అగున వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగును. ధర్మశాస్త్రము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా స్వార్థ ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములు విమర్శించు దినమంది ఇలాగు జరుగును. అంటే అర్థమైందండి మీకు? ఇప్పుడు వాక్యాన్ని చదివే వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరండి. అంటే క్రైస్తవులందరూ పరలోకానికి వెళ్ళరు. బాప్తీసం తీసేసుకుంటే పరలోకానికి వెళ్ళరు. విన్నటువంటి వాక్యాన్ని ఆచరించేవాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు. వినకుండా ఆచరిస్తే విమర్శ దినం అనేది ఉంది, తీర్పు తీరుస్తాడు చూడండి. ఆ రోజు తీర్పు, ఆ టైంలో
వారి మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందంట. ఉమ్. అంటే మీరు వాక్యంలో ఏమి రాయబడి ఉందో చెప్పమంటారా క్రాంతి గారండి? నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, పొరుగు వారిని ఏది కూడా ఆశించకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధములు ఆడకూడదు. ఇది దేవుడు తెలియనటువంటి వ్యక్తి కూడా జరిగిస్తుంటే దేవుడు ఆ వ్యక్తిని బట్టి ఆనందిస్తాడండి. ఆ వ్యక్తికి వాక్యం ఆయన జీవితంలో వెళ్ళిపోతాడు. తెలియకపోతే, ఎప్పుడు వినకపోతే విమర్శ దినం ఉంది, తీర్పు మనకు తెలియదు. అది ఆ దినమందు ఖచ్చితంగా దేవుడు న్యాయం జరిగిస్తాడని వాక్యం చెప్తా ఉందండి. అంటే దేవుడు అవసరం లేదన్నట్ట ఇక్కడ కాదండి. ఇక్కడ దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు నమ్మకంగా, న్యాయంగా, నీతిగా బతికిన వాళ్ళు రాజ్య పరిపాలకులు అవుతారని ఉంది దానియేలు గ్రంథం. రైట్, ఓకే, సరే మీరు చెప్పండి. అప్పటి నుంచి ఇప్పుడు ఇది అపార్థమైంది. మీకు ఎంత టైం ఇస్తున్నారు? నేను చెప్పేది టైమర్ పెట్టుకోరా? కాదు కాదు, నేను కూడా నన్ను నాకు టైం ఇవ్వట్లేదు. నేను కూడా ఒక మాట నాకు ఎంత టైం చెప్పాను. ఇవ్వండి. నాకు ఒక మాట చెప్పాను అండి, ఇంకొక మాట కూడా. ఇంకొక కర్మ మాట సిద్ధాంతం ఆయన మొత్తం బైబిల్ చెప్పేలాగా ఉన్నారు ఇప్పుడు మనం. బైబిల్ చెప్పడం కాదండి, నీకు అపార్థం అయింది సార్ క్రైస్తవ్యం. ఇప్పుడు ఏమంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉంటే చూడండి చూడండి చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం ఏం రాయబడం తెలుసా? అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. రైట్, మంచి చేసిన వాడికి చెడు చేసిన వాడికి కూడా ప్రతిఫలం ఉంటది. వీళ్ళు కర్మ సిద్ధాంతం అంటున్నారు, నేను చేసినట్టు క్రియకి ప్రతిఫలం అంటున్నానండి. రైట్.